వాస్తవం. నేను ఇక్కడ చిన్న అనెక్డాట్ చెప్పి దీపాల విజయ శాస్త్రి గారు జాషువా దత్తకు కలిసి అంటే వారిలో వారు చాలా దీపాల విజయ శాస్త్రి గారు చాలా చదువుకున్న పండితులు, ఒకటి లోకానికి కొంచెం తక్కువ తెలిసిన పండితులు. ఆయన కొడుకు ఆయన నెల్లూరు గాలివాన ఆయన పుస్తకం రాస్తే ఆయన ఎక్కడ ప్రతిపాదన దొరికితే నేను అట్లా ఆయన వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద మనిషి చేస్తాను. ఆయన గొప్ప మాట చెప్పాడు. తెలంగాణ ప్రాంతంలో అంటే వాళ్ళు ఇంగ్లీష్ పాలనలో ఉన్నప్పుడు ఇంకోటి వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కూడా రెగ్యులర్ ఉద్యోగం లేకపోయినాడు. దీపాల విజయశాస్త్రి గారికి ఆయన వినుకొండ ఆ ప్రాంతం మనిషి. తర్వాత కాలంలో కావలికి వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఈ మొత్తం ఈ సెటిల్మెంట్ దీనికంతా ఆయన 40-45 ఏళ్ళు పట్టింది. దాదాపు ఆయన రిటైర్మెంట్ ముందు ఆ వయసులో ఉద్యోగం వచ్చాడు. కానీ ఆయన బతకడానికి ఆయన చేసిన పెద్ద ప్రయత్నాల్లో ప్రధానంగా ప్రతి సంవత్సరం 3 నెలలు ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడో దగ్గర జరిగే సాహిత్య గోష్ఠుల్లో ఆయన పాల్గొని అక్కడ ఇచ్చే ఆ సంభావనతో నా గౌరవం. దానికి ఆయన చెప్పింది నేను సంస్థానాలు అడిగాను. అంటే సంస్థానాలు కాదు, సామాన్యమైనటువంటి వాళ్ళు కొంత మోతబర రైతులు ఇటువంటి వాళ్ళు చాలా వరకు చేస్తారు. అంటే ఒక రకంగా భాషను కాపాడుకునేటటువంటి వ్యూహాలు ప్రజలకు తెలుసు. రెండోది రాజ్యపు స్వభావాన్ని కూడా మనం అంచనా వేసుకోవాలి. నిజాం రాజ్యపు రాజ్య స్వభావం వేరు, 1950 నుంచి వచ్చినటువంటి రాజ్యపు స్వభావం వేరు. 1950 నుంచి వచ్చిన రాజ్యపు స్వభావానికి ఒక దుర్మార్గం ఉంది. 56 నుంచి ఏర్పడిన రాజ్యపు స్వభావానికి ఒక దుర్మార్గం. అది జాతీయ స్పృహ, నలుగురితో కలవాలి, 4 కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో జరిగింది కాదు. నేను నా విఫలాంధ్రప్రదేశ్ పుస్తకంలో నేను దాన్నే ప్రతిపాదించాను. ఇక ఇక్కడ మన భాషాభివృద్ధి వ్యూహాల విషయానికి వస్తే మిత్రులారా, ఏ జిల్లాకి ఆ జిల్లాకనే కాదు, యాదవ్ చాలా స్పష్టమైన విషయం, చాలా స్పష్టమైన సూచన చేస్తారు. 50 నుంచి 40 కిలోమీటర్ల దూరానికి భాష మారుతుంది. నేను టీచర్గా పనిచేసి వచ్చినవాడిని, నేను వనపర్తి ప్రాంతానికి చెందినవాడిని. నేను రాయచూరు జిల్లా బార్డర్లో పనిచేసిన. వనపర్తి ప్రాంతపు భాషకి రాయచూరు జిల్లా బార్డర్లో ఉండే భాషకి అంటే 70-75 కిలోమీటర్ల దూరంలో ఉండే భాషకు వ్యత్యాసం ఉంటుంది. ఆ వేర్పాటు మనం గమనించాల్సిందే. అవన్నీ వాటిని రాబట్టుకొని పద సంపదను అసలు దురదృష్టం ఏమంటే ఉమ్మడి రాష్ట్రంలో మనం వేరుపడదే ఇందుకు, మన భాష కాదన్నందుకు, లేకపోతే మనకు రాదన్నందుకు అక్కడి నుంచి మొదలై ఇంత దాకా వచ్చినాం. ఈ రోజున కనీసం తెలంగాణలో ఉండేవాళ్ళు ఒకటి ఆలోచించాలి. మనం కేవలం 10 జిల్లాల్లో లేము. మనం ఒక పెద్ద మల్టీలింగ్వల్ కంటిన్యూస్ జోన్లో ఉన్నాం. మనకు ఆదివాసీ భాషలు ఉన్నాయి, మనకు సమీపవర్తి మరాఠీ ఉన్నది, కన్నడ ఉన్నది. కాబట్టి మనం ఆలోచన చేసేది ఏంటంటే విశాలమైన తెలంగాణ పద సంపదను మొట్టమొదలు ఈ 30 ట్రాన్సిషన్ జోన్స్ లెక్క పెట్టుకొని, భాష ట్రాన్సిషన్ జోన్స్ లెక్క పెట్టుకొని అక్కడి నుంచి స్కూల్ టీచర్లకు కొంత శిక్షణ ఓరియంటేషన్ ఇస్తే, మనకు స్కూల్ టీచర్లు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండేటటువంటి పదాలన్నింటి కనుక మనం ఒక రకంగా ఇది చేసుకోవడం. అట్లనే ఇవాళ మనకు మహిళల్లో ఒక చైతన్యం ఉన్నది. ఆ చైతన్యవంతమైనటువంటి తర్వాత మోడర్న్ రికార్డింగ్ ఫెసిలిటీ ఉన్నది. ఎందుకంటే లేనంత దాన్నంతా మనం కనుక సెల్ ఫోన్ పెట్టి రికార్డ్ చేసుకోవాలనే స్థితిలో ఉన్నారు వాళ్ళ మనం. కాబట్టి అవన్నీ పద్ధతుల్లో రికార్డ్ చేసుకొని పద సంపదను మనం ఎంత పెంచుకుంటాం. పద సంపదకు సంబంధించి ఇంకోటి, ప్రతి కులానికి ఉండే భాష గురించి చర్చ వచ్చింది, మహిళల గురించి చర్చ కూడా వచ్చింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆధిపత్యం ఉండే దగ్గర రహస్యం ఉంది. ఆధిపత్యానికి అందకుండా మాట్లాడుకోవాల్సిన అవసరము, వ్యాపారము ఆధిపత్యం ఉండే దగ్గర రహస్యం ఉంది. ఒక అవసరి తన భాష తన వాళ్ళతో తను మాట్లాడుతున్నాడంటే పని చేయించుకోవడానికి వచ్చిన వారికి అర్థం కాని భాష పెట్టి మాట్లాడాలి. అది ఉంటుంది, ప్రతి దానికి ఉంటుంది. నేను బ్రాహ్మణంలో నుంచి వచ్చిన ప్రేర అని అంటారు లేదా అని అంటాడు. అది ఆ డైలెక్ట్ లో ఉండేవారికి అది అర్థమవుతుంది. ఇది ఫలాన్ని పని చేయట్లేదు అని అంటాడు, ఇంకేదో అంటారు. అంటే వేదంలో ఉన్న డైలెక్ట్ అర్థమైనట్టే వృత్తి చేసుకున్నామంటే వృత్తిలో ఇది అందుతుంది. సంగీతం చాలా మంచి మాట చెప్పాడు. దాంట్లో సార్వత్రికంగా కార్యక్రమ పదాలు ఏముంది, దాంట్లో అందరూ వాడుకోగలిగినవి ఇప్పుడు ఉంది. కేటు అంటుంది మాట, బహుశా చాలా తక్కువ మంది తెలియదు. బంగారంలో ఎప్పుడైతే చాలా ఇంప్యూరిటీస్ వస్తాయి అది కేడది. తమిళంలో కెట్టు అనే మాట ఉంది, చెడ్డ అని, కానీ అది అట్లాంటిది కాదు. కేట్ అంటే కొంత కల్తీ అనేది. సో ఇది ఇట్లాంటివి ఏ వృత్తులు చాలా వరకు జరిగింది కుల వృత్తి మాట విధానానికి సంబంధించి
ఇక అవన్నీ పోతున్నాయి. ఆ పోతున్న దాన్ని పట్టుకొని పనికొచ్చే వాటిని ముందరకు తీసుకురావడం ఇవన్నీ చేయాల్సిన పని ఉన్నది. ఈ పని కేవలం గవర్నమెంట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. నాకు 50 తోటి 80 బాగుంది. నాకు 45 ఏళ్ళు ఎంగేజ్మెంట్ విత్ స్టేట్ అయితే 30 ఏళ్ళ నుంచి దాదాపు ఒక 25 ఇయర్స్ ఎంగేజ్మెంట్ విత్ స్టేట్ ఎట్లా పనిచేస్తుందని చూస్తున్నాం. మిత్రులందరికీ స్టేట్ ఎట్లా పనిచేస్తుందో తెలుసు. పెద్దవారు మన నాన్నరెడ్డి గారు మహానుభావులు ఉన్నారు. రాజ్యం పనిచేసే స్వభావం ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి లేకపోతే అది ప్రజలకు అనుకూలంగా ఎప్పుడు పనిచేసే అవకాశం దానికి లేదు. శక్తి ఉండే లక్షణమే అది. ఆధిపత్యం అనేటటువంటి శక్తి అనేది పవర్ పిక్సెల్ విల్ నెవర్ బి డెవలప్డ్. ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయింది. ఈరోజు రుకోటియం అనాలిసిస్ కూడా అదే చెప్తుంది మనకు. కాబట్టి ఊరికే జీవో ఇవ్వాలి, వాడు చేయాలి, కూర్చోబెట్టాలి, ఇది కుదరదు. కూర్చోబెట్టినప్పుడు మనమే కాపాడుకున్నాము. ఈరోజు మన రాజ్యం వచ్చిందని మనం సంతోషపడుతున్నాం. సంతోషం నిజంగా కూడా వచ్చింది. కానీ మనం ఈ 10 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ చిన్న భేదాలను గుర్తించాలి, ఈ చిన్న ప్రాంతాలను గుర్తించాలి. ఆదివాసులకు ఈ ట్రాన్సిషన్ జోన్లో ఉండే వీటిని గుర్తించి పద సంపదను పెంచుకోవడానికి ఓ 10-12 ఏళ్ళ వ్యూహం వేసుకొని పనిచేయకపోతే మనం మొదలైపోతుంది. సంక్షేమ వీళ్ళందరికీ చాలా మంచిగా అనిపించింది ఏంటంటే మీ అందరినీ కూడా పాఠ్య పుస్తకం కమిటీలో చూడడం మంచిగా అనిపించింది. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఒక్కసారి అంత మార్పు రాదు. ఎందుకంటే చాలా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది. రాముడు సార్ చెప్పినట్టు మనవరాలు తెప్పియాలంటే కూడలే వద్దంటది. ఇవన్నీ ఉంటాయి. బిడ్డతో మాట్లాడితే భార్యనే వద్దంటది. ఇవన్నీ ఉంటాయి చాలా సందర్భాల్లో. కాబట్టి ఇంకోటి ఒక్క మాట చెప్పి ముగిస్తాం. సంస్కృతం నేర్చుకోవాల్సిందే, పాలి నేర్చుకోవాల్సిందే, ప్రాకృతం నేర్చుకోవాల్సిందే, అది నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే సంస్కృతం భాష వల్ల అబ్బసొత్తు కాదు. అది వాళ్ళ అబ్బసొత్తు కాదు. అది వాళ్ళ ట్రేడ్ మార్క్ ఏం కాదు. అమరసింహుడు బౌద్ధుడు మొదటి పోర్షన్ రాసిన వాడు. తీవ్రమైన అంటే మొదటి అంటే స్టాండర్డ్ పోర్షన్ రాసి బాగా ప్రచారం చేసిన ఒకరితో పోర్షన్ బౌద్ధుల పోర్షన్. కాబట్టి భాషలు అన్ని నేర్చుకోవాల్సిందే. నా దృష్టిలో ఈరోజు ఇంగ్లీష్ సరిపోదు. మనకి తెలంగాణ పిల్లలు స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ ఈ భాషను ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ ముసలిగా అవుతున్నారు. మన భాష నేర్చుకున్న ఆ భాష నేర్చుకున్న తెలంగాణ పిల్లలకు ఆ ప్రాంతాల్లో ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. అక్కడ జ్ఞానం ముఖ్యంగా యూరోప్ లో జ్ఞాన వికాసం ఫ్రెంచ్, జర్మన్, స్కాండినేవియన్ భాషలో జరుగుతుంది. ఇంగ్లీష్ లో జరగట్లేదు జ్ఞాన వికాసం. కాబట్టి ఆ భాషను కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటి కోశాల మీద, పదకోశాల మీద దృష్టి పెట్టండి. ఆ పని వెనువెంటనే చేపట్టాల్సిన అవసరం ఉన్నది. దీనికి ప్రభుత్వం మీద పెట్టాలి. సామాన్యంగా అందరం మనం కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. వైవిధ్యాలని మనం కొనసాగించాలని చెప్తూ యాదన్న చివరిగా తన అభిప్రాయాన్ని చెప్తే మన సభని యాదన్న చివరి అంటే ఏం లేదు.